హలో అండి, నమస్కారం. సిరి ఎంటర్టైన్మెంట్ ఛానల్కి స్వాగతం. నా పేరు రోజా. ఇప్పుడు నేను చెప్పబోయే స్టోరీ నీపై చాలా ప్రేమ ఉంది, ఎపిసోడ్ 8. స్టోరీలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ఇంకా ఆలస్యం చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. తాయారు, ఈరోజు అందరికీ భోజనం నువ్వు పెట్టవా? అన్నీ డైనింగ్ టేబుల్ మీద పెట్టేశాను. నాకు చాలా హెడేక్గా ఉంది. నేను రెస్ట్ తీసుకుంటాను, ప్లీజ్ డిస్టర్బ్ చెయ్యొద్దు అంటూ తనకి వస్తున్న కన్నీళ్ళు తాయారుకి కనిపించకుండా పక్కకు తిరిగి తుడుచుకుంటూ అంది అవని. అదేటమ్మా, నువ్వు భోజనం చేయవా? ఆహా లేదు, నాకు ఆకలిగా లేదు, తలనొప్పిగా ఉంది, రెస్ట్ తీసుకుంటాను అంటూ తన రూంలోకి వెళ్ళిపోయింది. భోజనం టైం కావడంతో అర్జున్ కిందకి వచ్చాడు. తాయారు భోజనం వడ్డించడం చూస్తూ, అవని ఏది తాయారు అడిగాడు అర్జున్. ఆ అమ్మికి బాగా తలనొప్పిగా ఉందిట బాబు, నిద్రపోయింది. ఓ అవునా, ఏమైనా తిందా లేదా? లేదు బాబు, ఆకలిగా లేదని చెప్పింది. ఆహా, ఎందుకుంటుంది? నేను నిలదీసి అడుగుతుంటే తనకి అంత బాధ వచ్చేస్తోంది. ఏమిటో నాకు అర్థం కావట్లేదు. సైలెంట్గా ఉంటే నవ్వుతూ ఉంటుందా? తన బ్యాక్గ్రౌండ్ తెలుసుకోవాలని ట్రై చేస్తే ఇలా ఏడుస్తుంది, మూడౌట్ అయిపోతుంది. ఎందుకని? తన ప్రాబ్లం ఏంటో చెప్తేనే కదా సొల్యూషన్ ఆలోచించగలము. అరే, వారం నుంచి చూస్తున్నాను, అయినా తాను తినకపోతే మానేయమను, నాకేంటి, నేను శుభ్రంగా తింటాను. తాతకి పెట్టావా? నువ్వు తిన్నావా అడుగుతున్నాడు అర్జున్. తాతకి పెట్టాను బాబు, మీకు పెట్టి నేను తింటాను. హా, వెరీ గుడ్ తాయారు, మనం ఇలాగే ఉందాము. ఎవరి కోసమో మనం భోజనం మానక్కర్లేదు అంటూ 2 ముద్దలు తిన్నాడో లేదో. మార్నింగ్ ఇంట్రాగేషన్లో శీలావతి అన్న మాటలు అవని ఎలాంటి ప్రాబ్లం ఫేస్ చేసి ఇక్కడికి వచ్చిందో గుర్తుకు వస్తూ ఉంటే అన్నం సాయించట్లేదు అర్జున్కి. ఎవడో పెళ్లి చేసుకుని తనని తీసుకువచ్చి అలాంటి చోట వదిలేశాడు. ఈ శీలావతి గ్యాంగ్ మొత్తం తనని ఈ పనిలోకి దింపడానికి చాలా కొట్టినా కూడా తాను ఒప్పుకోలేదు. స్టేషన్లో వీరభద్రం అత్యాచారం చెయ్యబోతే తన శక్తి కొలది ప్రతిఘటించింది. ఎన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేసిన అమ్మాయికి నాలాంటి ఒక పోలీస్ ఆఫీసర్ ధైర్యం చెప్తున్నా ఎందుకు మాట్లాడట్లేదు? నేను ఎంత సపోర్ట్ ఇస్తున్నా ఎందుకని సైలెంట్గా ఉంటుంది? ఆలోచిస్తూ తినే అన్నంలో చెయ్యి కడిగేసి వెళ్ళిపోయాడు అర్జున్. అయ్యయ్యో చిన్నబ్బాయి గారు, ఏటి బాబు, అన్నం పరబ్రహ్మ స్వరూపం, పడేయకూడదు తాయారు అని నాకు మీరు చెబుతూ ఉండేవారు, మీరు పడేశారేటి బాబు అంది తాయారు. ఓ సారీ తాయారు, ఏదో ఆలోచిస్తూ ఇంకొకసారి ఇలా చెయ్యను. ఇప్పటికైతే నాకేమీ తినాలని అనిపించట్లేదు. అవనికి ఒక గ్లాస్ వేడి పాలు కాచి ఇవ్వు, తలనొప్పి తగ్గుతుంది, మర్చిపోవద్దు అని 1కి 2 సార్లు చెప్పి తను రూంలోకి వెళ్ళాడు. అవని డీటెయిల్స్ తెలుసుకోవడానికి బాగా ఆలోచిస్తున్నాడు. అవని ఫోటో స్కాన్ చేసి ఆధార్ కార్డుతో మ్యాచ్ చేసి చూడొచ్చు కదా, తన ఐడెంటిటీ ఖచ్చితంగా తెలుస్తుంది అలా చేస్తే. నాకు ఇన్ని రోజుల నుంచి ఈ ఐడియా ఎందుకు రాలేదు అనుకుంటూ బయటికి వచ్చాడు అర్జున్. నైట్ 1 o'clock, అందరూ మంచి నిద్రలో ఉన్నారు. ఇప్పుడు వెళ్ళి నేను ఏం డిస్టర్బ్ చెయ్యను. మార్నింగ్ తన ఫోటో ఒకటి తీసుకుని ఎంక్వైరీ చేస్తాను, ఈసారి ఖచ్చితంగా తన గురించి తెలుస్తుంది అనుకుంటూ మళ్ళీ తిరిగి తన రూంలోకి వెళ్ళాడు అర్జున్. సెక్యూరిటీ గార్డ్ భరత్ నుంచి ఫోన్. ఈ టైంలో భరత్ కాల్ చేస్తున్నాడేంటి అనుకుంటూ బాల్కనీలోకి వెళ్ళి ఎంట్రన్స్ గేట్ వైపు చూసి మాట్లాడుతున్నాడు అర్జున్. ఆల్ ఈజ్ ఫైన్ భరత్, ఏంటి ఈ టైంలో కాల్ చేశావు? సార్, అవని మేడం బ్యాగ్ తీసుకుని ఎక్కడికో వెళ్తున్నారు, ఆపాను, మీరు ఒక్కసారి బయటికి రండి. షిట్, దీనికి మాటలతో చెప్తే అర్థం కాదనుకుంటా అనుకుంటూ కోపంగా స్టెప్స్ దిగి ఫాస్ట్గా బయటికి వెళ్ళాడు అర్జున్. ఏంటి, ఎక్కడికి వెళ్తున్నావు? నేను వెళ్ళిపోతున్నాను సార్, ఎవరికి ప్రాబ్లం కావడం నాకు ఇష్టం లేదు అంది అవని తనకి వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ. వారం రోజుల నుంచి అవనిపై ఎటువంటి ఒత్తిడి పెట్టకుండా చాలా కూల్గా డీల్ చేద్దాము అనుకున్న అర్జున్
ఇంకా కూల్గా ఉండలేకపోయాడు. అవని చెంప చెల్లు మనిపించాడు. ఆ దెబ్బకి అవని వెళ్ళి కింద పడిపోయింది. ఏంటే, ఒళ్ళు ఎలా ఉంది? అసలు ఏమనుకుంటున్నావు నా గురించి? ఎక్కడికి వెళ్తావు ఇంత అర్ధరాత్రి? రోజులు ఎలా ఉన్నాయో తెలుసా? అర్ధరాత్రి నువ్వు ఒక్కదానివి బయటికి వెళ్తే నిన్ను వదిలిపెడతారు అనుకుంటున్నావా? ఆల్రెడీ అలాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసావు కదా, ఇంకా బుద్ధి రాలేదా? చంపేస్తాను, అర్థమవుతుందా? నువ్వు నా కస్టడీలో ఉన్నావు. నా పర్మిషన్ లేకుండా అడుగు బయట పెట్టావో తోలు తీస్తాను. మర్యాదగా లోపలికి పో. కూల్గా మాట్లాడుతున్నాను కదా అని నీ ఇష్టం వచ్చినట్టు బిహేవ్ చెయ్యకు. చాలా చాలా సీరియస్గా అన్నాడు అర్జున్. అవని కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. పట్టరాని బాధ. లే, ఇంకా అలాగే ఉన్నావే అంటూ అవనిని బలవంతంగా పైకి లేపి చెయ్యి పట్టుకుని లోపలికి బరబరా తీసుకుపోయాడు అర్జున్. అర్జున్ అంత కోపంగా గట్టిగా కేకలు వేయడంతో తాయారు నిద్రలేచింది. ఏటి బాబు, ఏమైంది? మేడం గారు అర్ధరాత్రి ఇంట్లో నుంచి వెళ్ళిపోవడానికి ట్రై చేస్తున్నారు. అసలు నువ్వేం చేస్తున్నావు తాయారు? అంత మొద్దు నిద్ర నీకు? ఈ రోజు నుంచి నేను ఇదే రూమ్లో పడుకుంటాను అంటూ అర్జున్ తాయారుని బయటికి పంపించేసి సింగిల్ కాట్ బెడ్ తెచ్చుకుని ఒకవైపుకి వేసుకుని బిక్కు బిక్కుమంటూ భయం భయంగా వస్తున్న కన్నీళ్లు తుడుచుకుంటూ బిగుసుకుపోయి నుంచున్న అవని వైపు చూస్తూ, చూడు, నీ నాటకాలు నా దగ్గర కాదు. నేను మంచిగా ఉంటే మంచిగా ఉంటాను. ఇలా నాటకాలు వేస్తే నాకంటే చెడ్డవాడు ఇంకొక్కడు ఉండడు. గుర్తుపెట్టుకుని ప్రవర్తిస్తూ ఉండు. నోరు మూసుకుని నిద్రపో. మళ్ళీ ఇలా బయటికి వెళ్ళాలని ట్రై చేస్తే చంపేస్తాను. చాలా సీరియస్గా అంటున్నాడు అర్జున్. అవని అర్జున్ సీరియస్నెస్ చూసి భయపడుతూ బ్యాగు కింద పెట్టేసి బెడ్ మీదకి చివరిగా జరిగి అటువైపుకు తిరిగి పడుకుని వెక్కి వెక్కి ఏడుస్తోంది. గంట దాడుతున్నా అవని ఏడు పాపట్లేదు. అర్జున్ గమనిస్తున్నాడు, చూస్తున్నాడు తను కంట్రోల్ అవుతుందేమో అని. కానీ అవని ఏడుపు ఆపకుండా వెక్కి వెక్కి ఏడుస్తూనే ఉంది. అర్జున్కి ఎక్కడో జాలిగా అనిపించింది. అలా ప్రవర్తించినందుకు గిల్ట్గా అనిపిస్తోంది. వంటింట్లోకి వెళ్ళి వాటర్ తీసుకువచ్చాడు. అవని, లే. అర్జున్ అనగానే ఉలిక్కిపడినట్లు వెంటనే లేచి కూర్చుంది. కన్నీళ్లు జలజలా రాలుతున్నాయి. అవని తల పైకెత్తి చూశాడు అర్జున్. కళ్ళు తుడిచి దగ్గరగా వెళ్ళి కూర్చున్నాడు. చూడు, నేను నిన్ను కావాలని కొట్టలేదు. నువ్వు అలా అర్ధరాత్రి ఎవ్వరికీ చెప్పకుండా బయటికి వెళ్ళడం కరెక్టా? అది కూడా పోలీస్ కస్టడీలో ఉన్నప్పుడు. నీ బాధ్యత నాది కదా. మీ అమ్మగారు కానీ మీ నాన్నగారు కానీ ఎవరైనా సరే నా ప్లేస్లో ఉంటే ఇలాగే కొడతారు. ఇంకొక్కసారి ఇలా చెయ్యొద్దు, అర్థమైందా? అవని ఏమీ మాట్లాడకుండా కన్నీళ్లు తుడుచుకుంటూ సరే అన్నట్లు చిన్నగా తల ఊపింది. నా మీద నీకు చాలా కోపంగా ఉంది కదా? లేదు అన్నట్లు తల ఊపుతోంది అవని. కోపం లేకపోతే వాటర్ తాగు అని వాటర్ గ్లాస్ అందించాడు అర్జున్. ఆ గ్లాస్ తీసుకుంటున్నప్పుడు భయంతో చేతులు చిన్నగా వణుకుతున్నాయి. నీళ్లు కిందకి తొణుకుతున్నాయి. అర్జున్ వైపు భయంగా చూస్తోంది. తాగు అంటూ తానే దగ్గర ఉండి తాగించాడు అర్జున్. కళ్ళు తుడిచి, బయటికి వెళ్తే నీకంత సేఫ్ కాదు. ఇప్పుడు సిచ్యువేషన్ ఏమీ బాలేదు. అర్థం చేసుకో. చదువుకున్న దానివి. నా మాట విని ప్రశాంతంగా నిద్రపో అన్నాడు అర్జున్ బెడ్ లైట్ వేసి దుప్పటి కప్పి. అవని ఏడ్చి ఏడ్చి ఎప్పటికో చిన్నగా నిద్రలోకి జారుకుంది. పాపం ఆడపిల్ల ఏదో బాధలో ఉంది. అంత గట్టిగా కొట్టి ఉండకూడదు. కానీ ఈ పిల్ల కొంచెం మొండిదానిలా ఉంది. ఎంత నచ్చ చెప్తున్నా, ఎంత ధైర్యం చెప్తున్నా మాట వినట్లేదు. నిజం చెప్పట్లేదు. ఇంకా నాకు వేరే ఆప్షన్ లేదు. ఇలా చెప్తేనే మాట వింటుంది. సారీ అవని, వారం రోజుల నుంచి చూసి చూసి నీతో ఇలా బిహేవ్ చేస్తున్నాను అనుకుంటూ అలాగే చూస్తున్నాడు అర్జున్. మంచి నిద్రలో ఉన్న అవని ఫోటో ఒకటి తీసుకుని వెంటనే సబ్ ఇన్స్పెక్టర్ పృథ్వీకి వాట్సాప్ చేశాడు. వెంటనే ఈ అమ్మాయి డీటెయిల్స్ నాకు తెలియాలి, ఫోటో ప్రూఫ్గా ఆధార్ కార్డు ఎంక్వైరీ చేయండి అని కాల్ చేసి చెప్పాడు. కానీ సార్, ఈ అమ్మాయి నిద్రపోతోంది. ఐ విట్నెస్ ఎలా తీసుకుంటాం సార్? హో, నిజమే కదా.
తనని కస్టడీలోకి తీసుకున్నప్పుడు కొన్ని ఫొటోస్ తీశారు. కానిస్టేబుల్ నారాయణ దగ్గర ఎంక్వైరీ చేసి ఫొటోస్ కలెక్ట్ చేసుకో పృథ్వీ, చూడు ఖచ్చితంగా ఉంటుంది నారాయణ దగ్గర, వీళ్ళ ఫొటోస్ అన్నీ ఉన్నాయి. ఓ ఓకే సార్, అయితే నేను మార్నింగ్ కల్లా మీకు ఇన్ఫర్మేషన్ ఇస్తాను. వీలైనంత త్వరగా నాకు ఇన్ఫర్మేషన్ తెలియాలి పృథ్వీ. త్వరగా ఈ అమ్మాయి కేసు స్టడీ చేసి తనని సేఫ్ ప్లేస్కి పంపించాలి. సార్, మీరు నిజంగా చాలా గ్రేట్ సార్. ఒక అమ్మాయి గురించి ఇంతలాగా ఆలోచిస్తున్నారు. మనం మనుషులం పృథ్వీ. నిజమే సార్, మనుషులమే. కానీ ఈ రోజుల్లో వాళ్ళ గురించి వాళ్ళకి ఆలోచించుకోవడానికే టైం ఉండట్లేదు. పక్క వాళ్ళ గురించి ఎవరు సార్ ఇలా అర్ధరాత్రి అయినా కూడా ఆలోచించేది? పృథ్వీ, ఒక బాధ్యత గల పోలీస్ ఆఫీసర్గా ఇది మన డ్యూటీ, మర్చిపోవద్దు. ఓకే సార్, నేను తప్పకుండా వీలైనంత త్వరగా స్టడీ చేసి చెప్తాను. పృథ్వీ, కుదిరితే నాకు మార్నింగ్ కల్లా ఈ అమ్మాయి డీటెయిల్స్ తెలియాలి. తప్పకుండా సార్, నేను ట్రై చేస్తాను అన్నాడు సబ్ ఇన్స్పెక్టర్ పృథ్వీ. థ్యాంక్ యూ పృథ్వీ అని కాల్ కట్ చేసి అవని వైపు చూశాడు. అప్పుడు అవని బుగ్గ మీద తన చేతి 5 వేళ్ల ముద్ర చాలా స్పష్టంగా కనిపిస్తోంది. ఎర్రగా కందిపోయింది. చాలా రూడ్గా బిహేవ్ చేశాను అనుకుంటూ షెల్ఫ్లో నుంచి అలవీరా జెల్ తీసుకువచ్చి అవనీకి మెలకువ రాకుండా చిన్నగా అప్లై చేసి తననే చూస్తూ దూరంగా మరొక సింగిల్ బెడ్ మీద పడుకున్నాడు అర్జున్. మార్నింగ్ 5కి మెలకువ రావడంతో అవని చిన్నగా నిద్రలేచి తన ఎదురుకుండా ఉన్న అర్జున్ వైపు చూస్తూ చిన్నగా అడుగులు వేస్తూ తన బ్యాగ్లో నుంచి డ్రెస్ తీసుకుని వాష్రూమ్లోకి వెళ్ళి కాలకృత్యాలు తీర్చుకుని వాష్రూమ్లోనే డ్రెస్ చేంజ్ చేసుకుని విడిచిన బట్టలు పిండుకుని అడుగులో అడుగు వేస్తూ అర్జున్ వైపు భయంగా చూస్తూ అస్సలు శబ్దం చేయకుండా బయటికి వచ్చి మెట్లు ఎక్కి పైకి వెళ్ళి బట్టలు ఆరేసుకుని వచ్చింది. ఫ్రిడ్జ్లో పాల ప్యాకెట్ తీసి పాలు కాస్తోంది. తన ఆలోచనలు ఎటెటో పోతున్నాయి. అర్జున్ అన్న మాటలు అన్నీ గుర్తుకు వస్తున్నాయి. అసలు నువ్వు ఎవరిని అడిగి బయటికి వెళ్ళావు? జాబ్ చూసుకోవడం ఏంటి? అసలు నీ గురించి నువ్వేమనుకుంటున్నావు? ఇక్కడే పర్మనెంట్గా ఉండిపోదామనుకుంటున్నావా? ఇక్కడ నువ్వు పెయిన్ గెస్ట్గా మాత్రమే ఉన్నావు, అది కూడా నా కస్టడీలో. ఇక్కడ నువ్వు పర్మనెంట్ కాదు, ఏదో ఒకరోజు వెళ్ళిపోవాలి, గుర్తుపెట్టుకో. నా గురించి నువ్వేమనుకుంటున్నావు? పిచ్చి పిచ్చి నాటకాలు ఆడితే చంపేస్తాను అంటూ అర్జున్ తనని కొట్టడం అన్నీ గుర్తుకు వస్తూ ఉంటే కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. చాలా చాలా బాధగా అనిపిస్తోంది. పాలు కాగి పొంగిపోతున్నా కూడా గమనించట్లేదు. సుయ్ అని సౌండ్ వస్తుంటే అప్పుడు అబ్జర్వ్ చేసింది. పాలు పొంగిపోవడం చూసి అయ్యో పాలు పొంగిపోతున్నాయి అని కంగారు పడుతూ స్టవ్ కట్టేసి ఫిల్టర్ డికాషన్ తీసి ఫిల్టర్ కాఫీ కలిపింది. కాఫీ వాసన ఇల్లంతా వ్యాపిస్తోంది. అర్జున్ చిన్నగా కళ్ళు తెరిచి చూశాడు. అవని బెడ్ పైన లేదు. కాఫీ వాసన రావడంతో వంటింటి వైపు అడుగులు వేస్తూ వెళ్ళాడు. అవని కాఫీ కప్స్ తీసి స్ట్రేలో పెడుతోంది. గుడ్ మార్నింగ్ అవని అన్నాడు అర్జున్. అర్జున్ మాట వినగానే ఒక్కసారిగా ఉలిక్కిపడి కాఫీ కప్పు కింద పడేసింది. అర్జున్ వైపు భయం భయంగా చూస్తూ సారీ సార్, కావాలని పడేయలేదు, తీసేస్తాను అంటూ ఆ గాజు పెంకులన్నీ గబగబా తీస్తోంది. అర్జున్ వైపు చూస్తూ తీయడం వల్ల గాజు పెంకు అవని చేతుల్లో గుచ్చుకుంది. ఆహ్ అంటూ తన చేతిని చూసుకుంది. బ్లడ్ చుక్కలు చుక్కలుగా కారుతోంది. హేయ్, నీకేమైనా పిచ్చా? బ్లడ్ పోతోంది. ఆ గాజు పెంకులు తర్వాత తీయచ్చు, ముందు బ్లడ్ పోతోంది చూసుకో అంటూ తన దగ్గరికి వస్తున్నాడు అర్జున్. అర్జున్ తన వైపుకు రావడం చూసి పర్వాలేదు సార్, నేను కట్టుకుంటాను అంటోంది అవని. ఏది చూడని అంటూ అవని ఫింగర్ని నోట్లో పెట్టుకున్నాడు అర్జున్. అవనీకి ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. అర్జున్ ఊపిరి స్పర్శ తగులుతుంటే ఒళ్ళంతా చెమటలు పట్టేస్తున్నాయి. స్టాచ్యూలాగా బిగుసుకుపోయి నుంచుండిపోయింది. 1 మినిట్ తర్వాత అవని చేతిని చిన్నగా వదిలిపెట్టాడు అర్జున్. అవని అర్జున్ వైపు అలాగే చూస్తోంది. అర్జున్ కూడా ఒక్క క్షణం అలాగే చూశాడు. 1 నిమిషం తర్వాత సారీ అవని, నీకు కూడా తెలిసే ఉంటుంది, ఇలా అన్కంట్రోల్ బ్లీడింగ్ అవుతుంటే వెంటనే ఇలా చేస్తే తగ్గిపోతుంది, అందుకే నేను అలా రియాక్ట్ అయ్యాను. ఐ నో సార్, నాకు తెలుసు, థ్యాంక్ యూ
అంది అవని చిన్నగా. బాగా లోతుకి దిగింది. ఈరోజు వర్క్ ఏమీ చేయకు, మళ్ళీ బ్లీడ్ అవుతుంది, రా అని చెయ్యి పట్టుకుని బయటికి తీసుకువస్తున్నాడు. పర్వాలేదు సార్, నేను ఫస్ట్ ఎయిడ్ చేసుకుంటాను, మీకెందుకు శ్రమ అంటోంది అవని తన చేతిని వెనక్కి లాక్కుంటూ. ఒక చేతికి దెబ్బ తగిలింది, మరొక చేతితో ఎలా కట్టుకుంటావు? మరేం పర్వాలేదులే, నేను కడతాను అంటూ ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తీసుకువచ్చి క్యాలెండిల్లా లిక్విడ్తో గాయాన్ని క్లీన్ చేసి చక్కగా కట్టాడు అర్జున్. చిన్న దెబ్బే కదా సార్, ఏమీ కాదు, నేను వర్క్ చేయగలను. వద్దని చెప్పాను కదా, మాట విను, కొంచెం సీరియస్గా చెప్పాడు. కాలింగ్ బెల్ మోగుతూ ఉండడంతో అర్జున్ బయటికి వెళ్ళాడు. కొరియర్ తీసుకుని లోపలికి వచ్చాడు. అవని, దిస్ ఈజ్ ఫర్ యూ, వీటి పని పట్టు ఈ రోజంతా, నీకు టైంపాస్ అవుతుంది. ఏంటి సార్ ఇవి? అయోమయంగా చూస్తూ అడిగింది. ఓపెన్ చేసి చూడు, నీకే తెలుస్తుంది. ఆ పార్సిల్ అవని చేతికి ఇచ్చి, నాకు స్టేషన్కి వెళ్ళే టైం అవుతుంది, రెడీ అవ్వాలి అంటూ తన రూమ్లోకి వెళ్ళిపోయాడు. అవని వంటింట్లోకి వెళ్ళి సిజర్ తెచ్చుకుని జాగ్రత్తగా ఆ కొరియర్ ఓపెన్ చేసింది. బయాలజీ బుక్స్ ఉండడం చూస్తూ చిన్న చిరునవ్వు తన పెదవుల మీద ఆటోమేటిక్గా వచ్చేసింది. కళ్ళల్లో నుంచి కన్నీళ్ళు. ఆ బుక్స్ చూసి చాలా ఆనందంగా ఫీల్ అయ్యింది. వంటింట్లోకి వెళ్ళి అప్పటికే ప్రిపేర్ చేసిన కాఫీ కప్పులో పోసుకుని అర్జున్ రూమ్ దగ్గరికి వెళ్ళి డోర్ ట్యాప్ చేసింది. మే ఐ కమిన్ సార్? అప్పుడే స్నానం చేసి వచ్చిన అర్జున్ అవని మాట విని పైన టవల్ కప్పుకొని, రా అవని, పర్వాలేదు అన్నాడు. కాఫీ తీసుకువచ్చి అర్జున్కి ఇచ్చింది. నీకు చెప్పాను కదా ఈరోజు ఏ పనులు చెయ్యొద్దని. ఆల్రెడీ కాఫీ ప్రిపేర్ చేశాను సార్, నా కోసం బుక్స్ కొన్నందుకు చాలా చాలా థ్యాంక్స్. కళ్ళల్లో వస్తున్న కన్నీళ్లు కనిపించకుండా కవర్ చేసుకుంటూ అంటోంది. నువ్వు ఏ యూనివర్సిటీలో చదువుకున్నావో చెప్తే ఇంకా బెటర్గా నీ గురించి ఆలోచించగలను. ఒకవేళ నీకు అక్కడ చదవడం ఇష్టం లేకపోతే టీసీ తీసుకుని వేరే యూనివర్సిటీలో జాయిన్ చేస్తాను. నీకు చదువు అంటే ఇష్టం ఉన్నప్పుడు మధ్యలో ఆపద్దు. ఏదైనా ప్రాబ్లం ఉంటే ఇప్పటికైనా ఓపెన్ అయ్యి చెప్పచ్చు కదా. అప్పుడు ఇలా ఇంట్లో కూర్చుని బుక్స్ చదవక్కర్లేదు, చక్కగా క్లాసులకు అటెండ్ అవ్వచ్చు. ఇంట్లో కూర్చుని డాక్టర్ అవ్వడం అనేది ఇంపాసిబుల్. నీకు కొంచెం రిలీఫ్గా ఉంటుందని ప్రస్తుతానికి ఈ బుక్స్ ఆన్లైన్లో ఆర్డర్ పెట్టాను అన్నాడు అర్జున్. టైం వచ్చినప్పుడు ఖచ్చితంగా చెప్తాను సార్, కానీ ఇప్పుడు చెప్పలేను అని అక్కడ నుంచి బయటికి వెళ్ళిపోయింది అవని. అబ్బా, ఏంటో ఈ పిల్ల, ఒకవైపు సెంటిమెంట్, మరొక వైపు సస్పెన్స్, రెండూ మెయింటైన్ చేస్తోంది. ఇంకా నా వల్ల కాదు, ఇలా వెయిట్ చేస్తూ నేను అస్సలు కూర్చోలేను. ఈ రెండు వేరియేషన్స్ చూడడం నా వల్ల కాదు. ఇక నువ్వు చెప్పినా చెప్పకపోయినా నీ బయోడేటా తెలుసుకోవడం మొదలు పెడతాను. ఈరోజు నీ డీటెయిల్స్ నాకు ఖచ్చితంగా తెలుస్తాయి. ఆఫీస్కి బయలుదేరుతున్నాను. ఈవినింగ్కి నీ వివరాలు మొత్తం తెలుసుకుని తిరిగి ఇంటికి వస్తాను అనుకుంటూ అవని ఇచ్చిన కాఫీ తాగి త్వరగా యూనిఫామ్ వేసుకుని బయలుదేరాడు. తాయారు మొక్కలకి నీళ్లు పోస్తోంది. ఆంజనేయులు కొంచెం రికవరీ అవ్వడం వల్ల మునిపటిలాగా తన పనులన్నీ చేసుకుంటున్నాడు. తాత, ఇప్పుడెలా ఉంది? యూనిఫామ్ వేసుకుని కిందకు వచ్చి అడిగాడు అర్జున్. పర్వాలేదు సినబాబు, కన్ను బాగా కనిపిస్తోంది. గుడ్, మెడిసిన్స్ కూడా టైంకి వేసుకో, ఇంకా త్వరగా రికవరీ అవుతావు. హా, అట్టగే బాబు. అవని పాప నన్ను దగ్గర ఉండి బాగా చూసుకుంటోంది. అవని వైపు చూస్తూ అన్నాడు ఆంజనేయులు. థ్యాంక్ యూ అవని, చాలా క్యాజువల్గా అన్నాడు అర్జున్. సినబాబు, మీకు ఇంకా టైం అవ్వలేదు కదా బాబు, ఉదయం 8 గంటలయ్యింది, అప్పుడే వెళ్ళిపోతున్నారా డ్యూటీకి అన్నాడు ఆంజనేయులు. ఈరోజు చాలా అర్జెంట్ పని ఉంది తాత, వెళ్ళాలి, బాయ్. బాయ్ అవని అంటూ ఫాస్ట్గా బయటికి వెళ్ళాడు అర్జున్. అర్జున్ రావడం చూసి వ్యాన్ స్టార్ట్ చేసి రెడీగా ఉంచాడు డ్రైవర్ రంగా. హలో పృథ్వీ, డీటెయిల్స్ తెలిసాయా? ఫోన్ మాట్లాడుతూ జర్నీ స్టార్ట్ చేశాడు అర్జున్. సార్, నేను మీకోసం ఆల్రెడీ స్టేషన్లో వెయిట్ చేస్తున్నాను. మీరు వస్తే ఆ అమ్మాయి డీటెయిల్స్ అన్నీ మీకు వివరంగా చెప్తాను. ఓకే, 5 మినిట్స్ పృథ్వీ, నేను స్టార్ట్ అయ్యాను. ఓకే సార్, నేను వెయిట్ చేస్తూ ఉంటాను. 5 మినిట్స్లో అర్జున్ స్టేషన్లో ఉన్నాడు.
అర్జున్ రావడం చూసి స్టాఫ్ అంతా సెల్యూట్ చేస్తున్నారు. పృథ్వీ కూడా సెల్యూట్ చేసి గుడ్ మార్నింగ్ సార్ అన్నాడు. గుడ్ మార్నింగ్ పృథ్వీ, టేక్ ఏ సీట్. ఇప్పుడు చెప్పు అన్నాడు అర్జున్. పృథ్వీ అర్జున్తో ఏం చెప్తాడు? అవని గురించి అర్జున్ ఏం తెలుసుకుంటాడు? ఈ స్టోరీలో నెక్స్ట్ ఏమవుతుంది తెలుసుకోవాలని ఉందా? అయితే వచ్చే ఎపిసోడ్ కోసం వెయిట్ చేస్తూ ఉండండి. ఈ స్టోరీ మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసి నన్ను ఎంకరేజ్ చేయండి. ధన్యవాదాలు.